మియాపూర్ అనగానే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీది ఒక గుర్తింపు వచ్చింది. ఎందుకు ఆ గుర్తింపు వచ్చింది అంటే పిల్లలందరూ చేసిన మంచి కార్యక్రమాలను బట్టి. తమ్ముడు శ్రీను ఒక చిన్న రీసెర్చ్ సెంటర్ నడిపేవాడు. నాకు బాగా గుర్తు. గదిలో ఒక 10-15 మందిని కూర్చోబెట్టి తమ్ముడు వాక్యం చెప్పేవాడు. ఆ రోజును జ్ఞాపకం చేసుకున్నాను. అక్కడ ప్రారంభమైన ఈ సిబిటి మియాపూర్ కళాశాల నాంది అక్కడ పలికింది. మరి ఈ రోజు ఎంత అభివృద్ధి చెందటం, ఎన్నో మంచి కార్యక్రమాలు పిల్లలు చేయటం, ఎంతో మందిని ప్రోత్సహించటం, ఈ జంట నగరాల్లోనే కాకుండా ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సిబిటి మియాపూర్ పేరు వినబట్టం మరి నాకెంతగానో సంతోషాన్ని కలిగించింది. అందుకు నేను శ్రీనుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నయ్య. మరి ఆయనతో పాటు వెనక ఎంతమంది ఉన్నారో తమ్ముడు చెప్పటం సంతోషం. వైస్ ప్రిన్సిపల్ నాకు ఎప్పటి నుంచో పరిచయం. మా ప్రియుడు తమ్ముడు విజయ్ ఉన్నప్పుడు ఒకే కళాశాల ఈ జంట నగరాల్లో ఉండేది. అప్పట్లో బాధ్యతగా పనిచేసే సుమన్ అప్పుడు ఎలాగున్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడండి. ఆ రూపంలో మార్పు లేదు, ఆ కార్యాల్లో మార్పు లేదు. ఆయన అలాగే పని చేస్తున్నాడు, అలాగే నెమ్మదిగా పని చేస్తున్నాడు, ఆసక్తిగా పని చేస్తున్నాడు. వీరితో పాటు వచ్చిన యవ్వన పిల్లలు, స్త్రీలు, సండే స్కూల్ పిల్లలు వీళ్ళందరూ కలిసికట్టుగా చేస్తున్న కార్యక్రమాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇలాంటి వార్షికోత్సవ వేడుకలు అనేకమైనవి పిల్లలు జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి మియాపూర్ బైబిల్ కాలేజీ మరి ప్రిన్సిపాల్ గారు అయినటువంటి శ్రీను గారు మరి క్రైస్ట్ లూథరన్ చర్చ్ పోండ్ల తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియచేయచ్చు ఉన్నాను. మరి చాలా అమూల్యమైనటువంటి సందేశాన్ని వారు అందించారు. ఎంతమంది దాన్ని తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ తీసుకుంటే ఈ రోజే మనకి పరలోకం. ఆ వాక్యాన్ని కనుక ఈ రోజు కనుక మన హృదయంలోకి తీసుకుంటే మనకందరికి పరలోకమే. మరి నేనైతే మామూలుగా శ్రీనాన్న వాక్యం వింటానుగానే వచ్చాను ఏమండి, ఎందుకంటే ఆయన పాటలు బాగుంటాయి, ఆయన మాటలు బాగుంటాయి. ఎంతో అనుభవంతో మరి ఆయన ఎన్నో ప్రాంతాల్లో అలుపెరగకుండా సువార్త పరిచర్య చేస్తూ మంచి రచయితగా, మంచి ఉపదేశకుడుగా, దేవుని సేవలో విరివిగా వాడబడుతున్నటువంటి మంచి దైవజనులు.
నేను నా లైఫ్లో ఇంత డీటెయిల్గా కాంట్రవర్సీ సంగతుల గురించి మాట్లాడతానో లేదో తెలియదు నాకు. నేను కోరుండి మీటింగ్లన్నీ క్యాన్సిల్ చేసేసి విషయాన్ని డెప్త్లో చెప్పాలని కూర్చున్నాను. ఈ అవకాశాన్ని ఎవ్వరు మిస్ చేసుకోకుండా దయచేసి రండి. తండ్రి పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఇష్టపడతాడు. క్రైస్తవులు అంతా ఎవరిప్పుడు రాజులు. వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు? పరిపాలన చేస్తున్నారు. దేవుడి యొక్క ఖ్యాతిని పడగొట్టారండి వీళ్ళంతా. క్రైస్తవుడు అంటేనండి నేను హ్యాపీగా ఉన్నానా, నేను తినేసానా, నేను బాగున్నానా, నేను వెళ్ళానా, నేను వచ్చానా, ఇది కాదట. ఎదుటివాడు ఉన్నాడా, ఎదుటివాడు గుడికి వస్తున్నాడా, ఎదుటివాడు వాక్యం నేర్చుకుంటున్నాడా, ఎదుటివాడు దేవుళ్ళో ఎదుగుతున్నాడా, ఇదండి క్రిస్టియానిటీ. ఎందరో ఆ తండ్రి పిల్లలు మీకు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు ఉన్నారు. వాళ్ళెవరో కాదు, మన తండ్రి పిల్లలు. ఉపకార ధర్మము చేయుట మరువకు. మేము సేవ చేస్తున్నదండి, మాకు సొంత మందిరాలు లేవు. మేము ఎలా చేస్తామంటే సేవ చాలా కష్టంతో కూడుకున్న పరిచయం అండి. మాది కమర్షియల్ హాల్లు ఉంటాయి, అందులో జరిపించాలి చర్చ్. మేము ఆరాధన చేసుకునే హాల్కి 30,000 రెంట్ కడతాం ప్రతి నెల. ఇప్పుడు ఇందులో కొంతమంది అండి మాకు పాపం నెల నెల వారి కష్టార్జితంలో నుండి రెంట్ కట్టడానికి ప్రామిసులు చేస్తారు. ప్రతి నెల మేము 1,000 రూపాయలు ఇస్తాం, ప్రతి నెల మేము 2,000 ఇస్తామని ప్రామిసులు చేస్తారు. మా చర్చిలోనండి ఇప్పటికీ చర్చి ప్రారంభమైంది మొదలుకునండి ఇప్పటి వరకు ప్రతి నెల ఆగకుండా ఇస్తున్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఎంత కమిట్మెంట్ చూసారా దేవుడి మీద, వాళ్ళకి దేవుడి మీద ఎంత ప్రేమ చూసారా. వాళ్ళకి ఉద్యోగం ఉన్నా లేకపోయినా, వాళ్ళు ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏమొచ్చినా వాళ్ళు ప్రతి నెల ఖచ్చితంగా దేవుడికి ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ రెంట కట్టాలి, మనం అందరూ ఆరాధించుకునే స్థలం అది అని ఆగకుండా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మేము సంఘంగా ఒక 200 మంది ఉంటామండి. 200 మంది ఉన్నప్పుడు అందరూ చక్కగా కనుక్కుంటూ ఉంటారు. నాకు సహోదరులు ఉంటారు, వాళ్ళందరూ ఫోన్లు చేస్తూ ఉంటారు, ఎలాగున్నారని. మా దగ్గర కూడికలు ప్రతిరోజు కూడికలు జరుగుతూ ఉంటాయి. ఎవరైనా రాలేదు అంటే ఎందుకు రాలేదు కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంది అనుకోండి, తలా ఒక 500 వేసుకుంటారండి ప్రతి కుటుంబం. డబ్బులు వేసిన తర్వాత ఆ డబ్బులు పట్టుకుని మాకు సూపర్ మార్కెట్లు ఉంటాయి, డీమార్ట్, అక్కడికి వెళ్ళిపోతారండి. మొత్తం బియ్యము, ఉప్పులు, పప్పులు అన్ని కొనేస్తారు. అలా కొంటన ప్రతిసారి నేను నా బాధ్యతగా నేను ఏం చేస్తానంటే బియ్యం బ్యాగ్ కొంటాను. అవన్నీ పట్టుకుని ఇంటికి వెళ్తామండి, ఆ సహోదరుల ఇంటికి. అక్కడ వేస్తాం, వాళ్ళకి ప్రార్థన చేస్తాం. నిజంగా కుటుంబం ఎంత హ్యాపీగా ఉంటుందండి. మా సంఘం మేము ఇబ్బందుల్లో ఉన్నామని మా సహోదరులు నన్ను ప్రేమించి వచ్చారు, సహాయం పట్టుకుని నా గురించి, మా కుటుంబం గురించి దేవుడికి ప్రార్థన చేస్తున్నారు అని ఎంత ధైర్యంగా ఉంటుందండి ఆ కుటుంబం. బైబిల్ను దాటి మనం ఆలోచించకూడదు, బైబిల్ చెప్పనివి చెప్పకూడదు. सृष्टि को ध्यान करे, जीवन की सबक सीखे, प्रभु की स्मरण करे, नित्य जीवन प्राप्त करे. క్రీస్తును నమ్మిన తరువాత కూడా మీ మధ్య శత్రుత్వాలు ఉంటే మీరు దేవునికి పిల్లలే కారు. మిమ్మల్ని దేవునికి పిల్లలు చేయడానికే కదండి ఆ మహానుభావుడు ఆయన అనుభవించిన బాధ ఎంత ఘోరంగా ఉందో చూస్తారా పాటలో. శ్రీను అండి, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. జాన్సన్ విక్టర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని మంచి పాటను రాసి ఒక అద్భుతమైన పాటను రూపొందించాడు. మనిషి పాపంతో మరణిస్తే పోయేది పాతాళమని తెలిసి ఆ మహనీయుడు చేసిన త్యాగం దేనికి ఈ పాటలో చూడండి. పాపంతో మరణిస్తే పాతాళమేనని, अपराधों से मरने से अग्निकुंड ही तुझे.
ಪ್ರಾಣ ನೀಡಿ ಪಾಪವೆಲ್ಲ ತೊಳೆದೆನು ನಾ, ವಾಕ್ಯ ನೀಡಿ ಹೃದಯ ಶುದ್ಧಿ ಮಾಡಿದೆನಾ, ಪವಿತ್ರನಾಗಿ ಪರಲೋಕವನಿ ನೋಡಲೆಂದು ಪರಲೋಕವನಿ ಸೇರಲು ಬಂದೆನು ನಾ. रक्त दे उद्धार कले भक्तिहीन होई बचिबा कि गुरुतर दंड पाइबा लागि पात्र होई रहिबा कि. కనిపించే బంధాలన్నీ దేవునివే, కనిపించని దేవుని ప్రేమను తెలుపుటకే. కలిసుండమంటే కలహాలతో విడిపోయారుగా, కుటుంబమంతా సువార్త పనిలో కలిసిపోవాలిగా. ಕಾಣಿಸುವ ಬಂಧಗಳೆಲ್ಲವೂ ದೇವರವೇ, ಕಾಣಿಸದ ದೇವರ ಪ್ರೀತಿಯ ತಿಳಿಸಲೆಂದೇ. సిలువను మోసాడని బలము లేని వాడనుకున్నావా, అనుసైగాతో కడలిని శాసించిన వాడురా, తలచుకుంటే విశ్వాన్ని స్తంభింపచేస్తాడురా. తండ్రి కొరకు తల వంచాడు, నీ ఆత్మ కొరకు చనిపోయాడు. యూదా గోత్రపు సింహం, మరి ఆయా రీసెర్చ్ సెంటర్లో జరిగే బైబుల్ తరగతులన్నీ యథావిధిగా జరుగుతాయి. ప్రతి సోమవారం స్టారినర్ ప్రాంతంలో, ప్రతి మంగళవారం మేదిపట్నంలో, ప్రతి గురువారం ఇంద్రమ్మ కాలనీలో, ప్రతి శుక్రవారం మన చర్చ్ బిల్డింగ్ లోనే స్త్రీలకు సంబంధించిన ప్రత్యేక కూడిక జరుగుతుంది. ప్రతి శనివారం పురుషులకు సంబంధించిన ప్రత్యేక సమావేశం జరుగుతుంది. దయచేసి ప్రతిరోజు కూడా చక్కగా బైబుల్ తరగతుల ద్వారా వాక్యం నేర్పించబడుతుంది. నూతనంగా వస్తున్న వారు, ఎవరైనా వాక్యం నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వారు ఆయా ప్రాంతాల్లో జరిగే రీసెర్చ్ సెంటర్లకు వచ్చి చక్కగా వాక్యం నేర్చుకోవాల్సిందిగా మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. సమాజము సంస్కరింపబడాలి అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడి చేతుల్లో బైబిల్ ఉండాలి. భూమి మీద అండి మనిషి జీవితం అండి నా ఇష్టం అంటున్నాడండి. మారు పవిత్రంగా ఉండు, నీతిగా ఉండు, న్యాయంగా ఉండు, దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి, దేవుడిచ్చాడు ఈ జీవితం, పరిశుద్ధంగా బ్రతకండి అంటుంటే మనిషికి పాపం బాగా ఇష్టమైపోయిందండి. పాపం ఫ్యాషన్ అయిపోయింది. పాపాన్ని వదిలి బ్రతకలేకపోతున్నాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టి బ్రతకలేకపోతున్నాడు. లోకమే జీవితం అనుకుంటున్నాడు. కానీ చనిపోయిన తర్వాత మనిషి అంతకంటే భయంకరంగా కేకలు వేసే పరిస్థితులు రాబోతున్నాయి. ప్రేమించడం అంటే ఐ లవ్ యూ అని పువ్వు పట్టుకుని తిరగడమా? ప్రేమిస్తున్నానని ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవడమా? ప్రేమించడం అంటే ఏంటి? చాలాసార్లు చెప్పాను కదండి, ఇది ప్రేమించడం అంటే మాట కాదు. ప్రేమించిన వాళ్ళు బాగోగులు కోరుకోవటమే ప్రేమ. మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవటం ప్రేమ. వాళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకోవటం ప్రేమ. వాళ్ళకి ఏదైనా వస్తువు ఇస్తే ఆనందపడతారేమోనన్న ప్రేమ. వాళ్ళకి ఏదైనా ఆహారం పెడితే ఆనందపడతారేమోనన్న ప్రేమ. ప్రేమించడం అంటే వాళ్ళకి కావలసినవన్నీ ఇవ్వటం, వాళ్ళని సంతోష పెట్టడమే ప్రేమించటం. స్త్రీల సమాజం వారికి నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బైబిల్ను పూర్తి చేసిన సందర్భంగా ఒకసారి అందరం కలిసి చప్పట్లు కొడదాం వాళ్ళకి. గాడ్ బ్లెస్ యూ. మరి సంఘం అంతా చక్కగా బైబిల్ నేర్చుకున్నారు. అందుని బట్టి మిమ్మల్ని అభినందిస్తూ మరి ముందుండి నడిపించిన కుమార్తె రాణిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కుమార్తె ఎస్తేర్ రాణి, సిబిటి మియాపూర్ లెక్చరర్, మరి స్త్రీలందరి కొరకు మరి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని సంఘంలో ముందుకు తీసుకుని వచ్చి స్త్రీలందరితో 66 పుస్తకాల బైబిల్ మహాజ్ఞాన గ్రంథాన్ని చదివించి ఈ 66 పుస్తకాలలో క్విజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాన్ని ముగించిన సందర్భంగా నా శుభాలు, వందనాలు మన ప్రభువు ద్వారా మీకు తెలియజేసుకుంటూ ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.